అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ప్రబల తీర్థం బాణసంచా కాల్పులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మకర సంక్రాంతి రోజు సాగే ఏకైక ప్రబల ఉత్సవం కొత్తపేట ప్రబల తీర్థం. 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. పోటాపోటీగా బాణసంచా కాల్పులు జరపడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి చోట కనుమ రోజు ప్రబల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో మాత్రమే ఈ ఉత్సవాలు మకర సంక్రాంతి రోజు జరగడం విశేషం. ఆకాశం దద్దరిల్లేలాగా భారీ శబ్దాలతో కనులన్నీ కూడా మిరిమిట్లు గొలిపేలాగా బాణసంచా కాల్పులు సాగుతున్న వైనం అందరినీ ఆకర్షిస్తోంది. కొత్తపేట ప్రబల తీర్థానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని జరుగుతున్న ప్రబల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా కాల్పులే ఇక్కడ హైలైట్ గా నిలుస్తున్నాయి. భారీగా బాణసంచా కాల్పులను నిర్వహించడం జరుగుతున్నది. అయితే కోనసీమ జిల్లాలోని ప్రతి చోట అంటే మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా కనుమ పండుగ రోజున ఈ ప్రబల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. కానీ ఒక్క కొత్తపేటలో మాత్రమే ఈ ప్రబల ఉత్సవాన్ని మకర సంక్రాంతి రోజున నిర్వహించడం జరుగుతున్నది. ఈ రోజు సంక్రాంతి సందర్భంగా ప్రబల ఉత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రబల తీర్థాన్ని చూడటానికి అశేష ప్రజానికం అంతా కూడా ఇక్కడ తరలి రావడం జరుగుతున్నది. ఈ మకర సంక్రాంతి రోజుకే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. ఇక్కడ ఈసారి మిస్ అయిపోతే మళ్ళీ మరోసారి ఇంకో ఏడాది పాటుగానే ఉంటేనే కానీ చూడటానికి మళ్ళీ వీలు పడదనే ఉద్దేశంతో అందరూ కూడా సంక్రాంతి రోజునే ఇక్కడ తరలి రావడం జరుగుతుంది. 500 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన ఈ ప్రబల ఉత్సవాన్ని ఇక్కడ కన్నుల పండుగగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇక్కడ బాణసంచా కాల్పులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తుంటే ఎంతో ఆనందంగా కలగడం జరుగుతున్నది. అయితే ఇక్కడ చూసినట్లయితే అచ్చ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఎన్నో పండుగల్లో ఈ ప్రధానమైన పండుగ సంక్రాంతి. అయితే తెలుగుదనం ప్రతిబింబించేలాగా జరిగే ఈ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీతిగా నిలుస్తుంది. ఈ సంక్రాంతిలో అత్యంత విశిష్టమైనదే ప్రబల తీర్థ మహోత్సవం. ఈ ప్రతి చోట జరుపుకునే విధంగా కాకుండా ఈ కోనసీమలోని కొత్తపేట ప్రాంతంలో మట్టికి ఈ మకర సంక్రాంతి రోజున జరుపుకుని ఈ ప్రబల ఉత్సవాన్ని తిలకించడానికి ఎంతమంది వేల సంఖ్యలో ఇక్కడ జనం అంతా కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ రోడ్లన్నీ కూడా ఈ కొత్తపేటలకు వెళ్ళే ఈ మెయిన్ రోడ్ ఇదంతా కూడా ఈ మెయిన్ రోడ్ అంతా కూడా ఏ రకంగా జనసాంద్రతతో నిండిపోయిందో చూడొచ్చు. ఇక్కడ అంతా కూడా ఇక జన సముద్రం అయిపోయింది ఇదంతా కూడా మొత్తం. దీంతో ఇక్కడ చూసినట్లయితే అన్ని రంగులుగా వస్తున్న బాణసంచా కాల్పులు చూడటం. ఈ కాల్పులు చూస్తుంటే ఎంతో ఆనందంగా చూడముచ్చటగా ఇక్కడ కాంతులు విరజిమ్ముతూ భారీ శబ్దాలతోటి చెవులు దొద్దురిల్లిపోయే విధంగా ఇక్కడ కాల్పులు జరగడం జరుగుతున్నది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా కాల్పులు జరుగుతుంటే మరో పక్కన వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ బాణసంచా కాల్పుల్ని ప్రబల తీర్థం చూడడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా కేరింతలు కొట్టడం జరుగుతున్నది. ఆ బాణసంచా ఒక పేలుళ్ళు మళ్ళీ మీద పడతాయనే భయం కూడా లేకుండా ఏ విధంగా వాళ్ళందరూ కూడా కేరింతలు కొడుతూ ముందుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. మరో పక్కన పోలీసులు కూడా వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఇక్కడ వాళ్ళ వల్ల కావడం లేదు. భారీ ఎత్తున పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎటువంటి ఈ సంఘటనలకు పాల్పడకుండా ఉండే విధంగా అందరూ ఆనందంగా ఈ తిలకించాలి తప్ప ఎదరికి దూసుకురావద్దు. ఆ బాణసంచా అంతా పేలుళ్ళు మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. దాని చేతన అందరూ కూడా వెనక్కి ఉండాలని చెప్పేసి పోలీసులు వాళ్ళందరినీ కూడా వెనక్కి చెదరగొడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎక్కి ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారనేది వీళ్ళందరినీ మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరి కళ్ళల్లోని కూడా కాంతులు వెలుగుతున్నాయి. ఈ బాణసంచా కాల్పులను చూస్తుంటే వారిలోని ఉన్న ఆనందం అంతా కూడా బయటపడుతుంది. ఒక పక్కన కేరింతలు కొడుతూ వీళ్ళందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్న విధంగా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ ప్రబల ఉత్సవం అనేది ఏ రకంగా జరుగుతుందని చూడొచ్చు. ఈ ప్రబల ఉత్సవం అంటే 3 పార్టీలు అయితే 3 పార్టీలు ఉంటాయి. 3 పార్టీలు కూడా ఈ గ్రామంలో ఉన్న 3 పార్టీలకు సంబంధించిన 3 పార్టీల తరఫున ఇక్కడ చేయడం జరుగుతుంది. 3 పార్టీలు ఒకరి తర్వాత ఒకరు అంటే ఒకరికొకరు పోటీ పడుతూ కూడా ఇప్పుడు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మొదట
మొదటగా ఒక పార్టీ సంబంధించి బాణాసంచా కాల్చడం జరిగింది. తర్వాత మరో పార్టీ, తర్వాత ఇంకో పార్టీ, మళ్ళాగా 3 పార్టీలుగా విభజించి 7 రామాలయాలను ఆ 3 పార్టీలు ఒక్కో పార్టీ జరపడం జరుగుతుంది. ఇప్పుడు ఒక్కో పార్టీ సంబంధించిన ఘట్టం పూర్తయింది. ఇంకా 2 పార్టీలకు సంబంధించిన ఘట్టాలు ఉన్నాయి. ఇదంతా కూడా ఇక్కడ రాత్రి వరకు కూడా, అర్ధరాత్రి వరకు కూడా ఈ బాణాసంచా కాల్పులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. కెమెరామ్యాన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కొత్తపేట.